నమస్తే నేను నళిని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో ఓ గుణాత్మక మార్పు వస్తుంది. ఇంత ఆధునిక టెక్నాలజీ కాలంలోనూ యూత్లో మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. జెన్జీ గుళ్ళు గోపురాల సందర్శనలో మునిగి తేలుతోంది. భక్తిభావం వెల్లివిరుస్తోంది. ఈ పరిణామ క్రమంపైనే ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. మన మతం మన సంప్రదాయాల్ని బాగా పాటించాలనే తాపత్రయం హిందువుల్లో బాగా పెరిగింది. గతంలో ఇళ్లల్లో చేసుకునే పూజలు ఇప్పుడు సామూహికంగా చేసుకుంటున్నారు. పనిగట్టుకుని ఉత్సవాలు చేసే సంస్కృతి విస్తరించింది. పనిలో పనిగా చారిత్రక ఆలయాలు, పాత ఆచారాలపైన నమ్మకం పెరిగిపోయింది. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు ఆలయాల బాట పడుతున్నారు. దేశంలోని హిందువుల్లో భక్తిభావం పెరుగుతోంది. దశాబ్దం క్రితం కంటే ఇప్పుడు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. వృద్ధుల నుంచి యువత వరకు అందరూ ఆలయాలకు క్యూ కడుతున్నారు. పండుగైనా, కొత్త సంవత్సరమైనా, విద్యా సంస్థలకు సెలవులొచ్చినా కుటుంబాలు ఆలయాల బాట పడుతున్నాయి. వీలు కుదరకపోతే ప్రత్యేకంగా సమయం కేటాయించుకుని ఆధ్యాత్మిక బాట పడుతున్నారు. కనిపించిన దేవుళ్లను మొక్కేస్తున్నారు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి గుర్తు చేసుకోవడం లేదు. సంతోషంలోనూ వెళ్తున్నారు. యువత పరీక్షలకు ముందు వెళ్తున్నారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత దర్శించుకుంటున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హిందువుల్లో భక్తిభావన ఊహించని స్థాయిలో పెరిగింది. మోడీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించడంతో జనం కూడా ఆలయాలకు క్యూ కడుతున్నారు. నరేంద్ర మోడీ వచ్చాకే హిందువుల్లో భక్తి పట్ల ఊహించని చైతన్యం వచ్చింది. గడిచిన 10 ఏళ్లుగా దేశంలోని ప్రజల మనోభావాల్లో అనూహ్యంగా మార్పులొచ్చాయి. హిందుత్వంపై జనంలో అపారమైన విశ్వాసం పెరుగుతోంది. ఇది ఇటీవల కాలంలో దేశంలో వచ్చిన అతిపెద్ద మార్పు. హైందవ సంస్కృతి, పూజలు, పునస్కారాలు, పుణ్యక్షేత్రాల సందర్శనలు, ప్రవచనకర్తలు, స్వామీజీలు, అనుగ్రహం ఇవన్నీ భారతదేశంలో ఎక్కువ మంది జీవితంలో భాగమయ్యాయి. గడిచిన 10-12 ఏళ్లతో పోలిస్తే ప్రజల్లో హిందుత్వ భావన, హిందూ మతం ఆపేక్ష, హిందూ మత ఆచరణలు విపరీతంగా పెరిగాయి. ఇది కేవలం ఏ ఒక్క తరగతికో పరిమితం కాలేదు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ధనిక వర్గాలు అందరూ హిందుత్వంపై విపరీతమైన ఆపేక్ష చూపిస్తున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే యువత దైవభక్తి చాలా పెంచుకుంది. వారు దైవంపై ఆసక్తి చూపిస్తున్నారు. మహిళల్లో అన్ని వర్గాల మహిళలు పూజా పునస్కారాలకు, వ్రతాలకు, హిందూ మత ఆచరణలకు ఆసక్తి చూపిస్తున్నారు. ఖచ్చితంగా సమయం కేటాయిస్తున్నారు. ఇది గడిచిన దశాబ్ద కాలంలో దేశ ప్రజల్లో వచ్చిన అతిపెద్ద మార్పు. హిందూ ధర్మంపై, హిందూ మత ఆచారాలపై నమ్మకం, విశ్వాసం జనాల్లో విపరీతంగా పెరిగింది. ఆలయాల సందర్శనలతో రద్దీ పెరిగింది. ఏ పండుగైనా తీసుకోండి, ఆలయాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. అది ముక్కోటి ఏకాదశి కావచ్చు, నూతన సంవత్సరాది కావచ్చు. ఏ పండుగ రోజైనా ఆలయాల రద్దీ అలా ఇలా ఉండడం లేదు. మునుపటి రోజులకు భిన్నంగా హిందూ మతం, హిందుత్వ భావనతో ఏర్పాటయ్యే గ్రూపులకు మంచి ఆదరణ లభిస్తోంది. పూజలు, ఉత్సవాల విషయంలోనూ తోటి హిందువులతో పోటీ పెట్టుకునే పోకడొచ్చేసింది. ఫలానా ఉత్సవాలు మీ ఊళ్ళో బాగా జరిగాయా, మా ఊళ్ళో బాగా జరిగాయా అంటూ చర్చలు కూడా జరుగుతున్నాయి. గణేష్ ఉత్సవాలు మొదలుకొని దేవీ నవరాత్రుల వరకు జనం దేన్ని వదిలిపెట్టడం లేదు. ఉత్సవం ఏదైనా ఘనంగా నిర్వహించాల్సిందేనని తపన బాగా పెరిగిందే. ఏ కారణంతో ఈ భావన మొక్కతొడిగినా అది అంతిమంగా ఆలయాలు కలకళ్లాడ్డానికి దారితీస్తున్నాయని ఆధ్యాత్మికవేత్తలు సంతోషిస్తున్నారు. ఒకప్పుడు ఆలయాల సందర్శన అంటే అంతగా ఆసక్తి చూపని వారు సైతం ఇప్పుడు పనిగట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆలయాలకు వెళ్లకపోతే మీరు హిందువులేనా అని అడిగే పరిస్థితి వచ్చేసిందే. క్రమంగా గుడికి వెళ్లడం కూడా ఒక సామాజిక హోదాకు చిహ్నంగా మారిపోయింది. దీంతో కుటుంబాలు పిల్లాపాపలతో సహా వీలైతే పుణ్యక్షేత్రానికి, లేకపోతే అందుబాటులో ఉన్న గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకునే ధోరణి బాగా పెరిగింది. గతంలో దర్శనం సాఫీగా జరిగేలా ఉంటేనే వెళ్దాం, లేకపోతే లేదు అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎన్ని కష్టాలు పడ్డా దర్శనం కాకుండా వెనుతిరిగే ప్రసక్తే లేదని ఎవరికి వారే గట్టి సంకల్పం చేసుకుంటున్నారు. అడపాదడపా తొక్కిసలాట్లు జరిగినా వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎంత రద్దీ ఉన్నా చివరకు ఆలయ నిర్వహణాధికారులే రావద్దని ప్రకటనలు చేసినా జనం అవేవీ పట్టించుకోవడం లేదు. పైగా దైవ దర్శనానికి రావద్దని చెప్పడానికి మీరెవరు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. రద్దీ పెరిగినప్పుడు తగిన ఏర్పాట్లు చేయడానికే యంత్రాంగం ఉందని వారికి కర్తవ్య బోధ చేస్తున్నారు. ఈ స్థాయిలో వెల్లివిరుస్తున్న హైందవ చైతన్యం ఏదో ఒక రాష్ట్రానికో ప్రాంతానికో పరిమితం కావడం లేదు. ప్రాంతాలు, రాష్ట్రాలు, కులాలు, మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఈ భావన పెరిగిపోతోంది. ముక్కోటి ఏకాదశికి తిరుమలకు లక్షల్లో జనం తరలి వస్తున్నారంటే వారిలో ఆ భక్తి భావన ఏ రకంగా విస్తృతమైందో, ఏ విధంగా పెరిగిందో అర్థమవుతోంది.
దేశంలో పెరిగిన హైందవ భావన కేవలం ఆలయాల్లో రద్దీకే పరిమితం కావడం లేదు. పనిలో పనిగా కొత్త ఆలయాల నిర్మాణం, పాడుపడ్డ ఆలయాల పునరుద్ధరణ ఇవన్నీ కూడా దేశంలో వేగంగా జరుగుతున్నాయి. భక్తి భావన అనేది ఒక ఉద్యమంలా జనంలో పెరుగుతోంది. దీనికి ఖచ్చితంగా కేంద్రంలో మోడీ సారథ్యంలో బీజేపీ చేసిన ప్రయత్నమేనని అంగీకరించక తప్పదు. అయోధ్య ఆలయం పునరుద్ధరించడం, కాశీలో సంస్కరణలు చేపట్టడం, దేశంలో ఇలా ఎన్నో ఆలయాలను సంస్కరించడం ద్వారా ప్రజల్లో ఆ భావన బాగా పెంచగలిగారు. ప్రధాని స్వయంగా ఆలయాలను సందర్శించడం, పూజా పునస్కారాల్లో, యాగాల్లో, యజ్ఞాల్లో పాలుపంచుకోవడం ద్వారా దేశ ప్రజలను ప్రభావితం చేయగలిగారు. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ధనిక వర్గాలు హిందూ మతస్థులే కాని పండుగ రోజు దేవుడికి దండం పెట్టుకోవడమే తప్ప మత ఆచారాలను ఒక నిత్య క్రతువుగా చేయరు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితిలో మార్పొచ్చింది. స్వయంగా దేశ ప్రధాని కూడా పూజలు చేస్తుంటే, అంత బిజీ షెడ్యూల్లోనూ ఆలయాల సందర్శన చేస్తుంటే మనమెందుకు చేయకూడదు? మనం హిందువులు అని చెప్పుకుంటే సరిపోతుందా? మన శక్తి మేర మనమూ చేయాలి కదా అనే ఆలోచన హిందువులందరిలో మొగ్గతొడిగింది. వైష్ణోదేవి, ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం ఇలా ఒక్కటేమిటి, కాస్త పేరున్న గుడైతే చాలు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు దర్శనానికి వెళ్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయి రద్దీ చూడని ఆలయాలు కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా సిద్ధమవుతున్నాయి. భక్తి భావనకు అనుబంధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆదరణ పెరిగింది. భజనలు, కీర్తనలు, పాటలు, ప్రసంగాలు, ప్రవచనాలు ఇలా ఒక్కటేంటి, దేవుడితో ముడిపడ్డ ప్రతి విషయానికి డిమాండ్ బాగా పెరిగింది. చాలా ఆలయాల్లో కేవలం పూజలు చేసుకోవడమే కాదు, ఆ పూజలు పద్ధతి ప్రకారం జరుగుతున్నాయా లేదా అని కూడా భక్తులు నిశితంగా గమనిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆలయ బోర్డులకు ఫిర్యాదులు చేస్తున్నారు. గుడి ప్రతిష్టకు తగినట్టుగా పూజలుండాలని సూచనలు చేస్తున్నారు. అవసరమైతే పీఠాధిపతులు, స్వామీజీల మార్గదర్శనం తీసుకోవాలని కూడా సలహాలిస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగా ఏమరపాటుగా ఉంటే కుదరదని అన్ని ఆలయాల బోర్డులు అప్రమత్తమయ్యాయి. ఎవరికి వారు ఎప్పటికప్పుడు భక్తుల దగ్గర సూచనలు తీసుకుంటూ పొరపాట్లుంటే సవరించుకుంటున్నారు. మనది హిందూ దేశం అనే భావనకు బలం పెరుగుతోంది. 10 ఏళ్ల కిందటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఈ భావనకు సామాన్య హిందువుల్లో ఆమోదం లభిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చాక జనంలో భక్తిభావం ఎన్నో రెట్లు పెరిగింది. ఆలయాలకు క్యూ కడుతున్నారు, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. ప్రధాని మోడీ ఏ ఆలయాన్ని సందర్శిస్తే ఆ ఆలయానికి భక్తులు కిక్కిరిసిపోతున్నారు. గతంలో రామేశ్వరం వెళ్లినా, తాజాగా సోమనాథుని సందర్శించినా హిందువులు మోడీ బాటలో నడుస్తున్నారు. రికార్డు స్థాయిలో ఆలయాల గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. తాజా ఉదాహరణ సోమనాథ్ ఆలయం గూగుల్ సెర్చింగే. కోరికలు తీర్చమని దేవుడికి దండం పెడుతున్నారు, కొబ్బరికాయ కొడతారు, ఇంట్లో దీపారాధన చేసి పూజిస్తున్నారు, గుడికెళ్లి దర్శనం చేసుకుని కష్టాలన్నీ తీర్చమని వేడుకుంటున్నారు. ఏదన్నా పొరపాటు జరిగితే అయ్యో తప్పు జరిగిందే, స్వామి తెలియక చేశాం క్షమించు అని చెంపలేసుకుని వేడుకుంటారు. భక్తులు దేవుడికి పూజలు చేయడం, నమస్కారాలు పెట్టడం, గుళ్ళు గోపురాలు అంటూ తీర్థయాత్రలు చేసే భక్తులు పెరిగిపోయారు. గత 10 ఏళ్ల కాలంలో ఆధ్యాత్మిక టూరిజం అంచనాలకు అందని విధంగా పెరిగిపోయింది. దేవుణ్ణి పూజిస్తే కష్టాలు తొలగిస్తాడని, అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయనే నమ్మకం జనంలో బాగా పెరిగింది. 12 ఏళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందే హిందుత్వం ఉందే. భక్తులు కూడా ఆలయాలకు వెళ్లేవారు. అయితే అది వేళ్ల మీద లెక్క పెట్టేంత సంఖ్య మాత్రమే. అయితే మోడీ వచ్చాక హిందువుల్లో ఐకమత్యం పెరిగింది. తాము కూడా హిందువులే అని చెప్పుకోవడానికి ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. నామాలు, తిలకాలు దిద్దుకుంటున్నారు. ఆలయాలకు వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారు. ఇదంతా మోడీ వచ్చాకే జరుగుతోంది. హిందుత్వం అంటే ప్రధాని మోడీకి ముందు ఆ తర్వాత అన్నట్టు తయారైందే. హిందుత్వానికి మోడీ బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోయారు. గతంలో కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాలు దర్శించారు. తాజాగా సోమనాథ్ ఆలయాన్ని దర్శించాక భక్తుల తాకిడి పెరిగిందే. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యం మహాకాళం, ఓంకారం అమరేశ్వరం, వైద్యనాథం చితాభువం, డాకిన్యం భీమశంకరం, సేతుబందే చ రామేశం, నాగేశం దారుకావనే, వారణాస్యంతు విశ్వేశం, త్రయంబక గౌతమీతటే, కేదారం హిమవత్పృష్టే, గ్రీష్మే సంచే శివాలయే, ద్వాదశైతాని నామాని ప్రాతరుద్ధామయ పఠేత్, సర్వ పాప వినిర్ముక్త, సర్వసిద్ధఫలం లభేత్. స్వాతంత్రానంతరం దేశ చరిత్రను చెరిపివేసేందుకు కొందరు కుట్రలు పన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. సోమనాథ్ స్వాభిమాన్ యాత్రకు 1000 ఏళ్లు, ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని మోడీ దర్శించుకున్నారు. నిజమైన చరిత్రలోని హింస, ద్వేషం, ఉగ్రవాదాన్ని దాచిపెట్టి సంపద కోసం సోమనాథ్పై దాడి చేశారని గుర్తు చేశారు. సర్దార్ పటేల్ సోమనాథ్ ఆలయాన్ని
పునర్నిర్మించాలని అనుకుంటే చాలా మంది అడ్డుకున్నారని విమర్శించారు. 1000 ఏళ్ల క్రితం దురాక్రమణదారులు ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకున్నారని భావించారని, కానీ నేటికి ఆలయంపై జెండా ఎగురుతూనే ఉందని అన్నారు. ఇదే భారత శక్తి సామర్థ్యాలను, బలాన్ని ప్రపంచానికి చాటి చెప్తుందని అన్నారు మోడీ. 1000 ఏళ్ల క్రితం గజని నుంచి మొఘల్ కాలపు ఔరంగజేబ్ వరకు అనేక మంది సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అచ్చం అలాగే మన దేశాన్ని నాశనం చేసేందుకు విదేశీ దురాక్రమణదారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వారు సోమనాథ్ ఆలయాన్ని, భారత్ను ఏం చేయలేకపోయారు. 1000 ఏళ్ల క్రితం మన పూర్వీకులు సోమనాథ్ ఆలయం కోసం వారి ప్రాణాలనర్పించారు. దురాక్రమణదారులు ఆలయాన్ని ధ్వంసం చేసి విజయం సాధించామని అనుకున్నారు. కానీ 1000 ఏళ్ల తర్వాత కూడా సోమనాథ్ ఆలయంపై ఇంకా జెండా ఎగురుతూనే ఉంది. భారత అస్తిత్వానికి, గౌరవానికి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనేది ప్రతీక. ఒకవేళ సోమనాథ్ ఆలయం సంపద కోసమే అయితే మొదటిసారి జరిగింది సరిపోయేది. కానీ ఆలయంపై పదే పదే దాడి చేసి దేవుణ్ణి అపవిత్రం చేశారు. సోమనాథ్ ఆలయ చరిత్ర కేవలం విధ్వంసం, ఓటమి గురించే కాదు. ఇది పునర్నిర్మాణం, విజయానికి సంబంధించిన కథ. కొందరు దురాక్రమణదారులు చరిత్రను తగ్గించేందుకు ప్రయత్నించారు. కానీ సోమనాథ్ ఆలయం ఇప్పటికీ బలంగా నిలబడిందే. 100 ఏళ్ల దాడులను, వలసవాద దోపిడీని తట్టుకుని నిలబడి నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగిన భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి తొణికిసలాడుతోంది. నేడు భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందంటే మన విలువలు, భారతీయుల దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్ను చూస్తోంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలను చూపుతోంది. 1026లో మొదటిసారి దాడి జరిగి 1000 ఏళ్లు గడిచినా సోమనాథ్ వద్ద సాగరం నేటికి అంతే గంభీరంగా గర్జిస్తోంది. సోమనాథ్ తీరాన్ని తాకే అలలు అద్భుతమైన కథను చెబుతాయి. ఆటంకాలెన్నెదురైనా ఆ అలల మాదిరిగానే మళ్లీ సోమనాథ్ అభ్యుదయం తథ్యం. నాటి దురాక్రమణదారులు నేడు గాల్లో కలిసిపోయిన ధూళి కణాలైపోయారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయ పదాలుగా మిగిలాయి. వారంతా చరిత్ర గ్రంథాల్లో పాదసూచికలు మాత్రమే. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా దేదీప్యమై వెలుగులు విరజిమ్ముతోంది. 1026 నాటి దాడితో ఏ మాత్రమూ చెక్కు చెదరని ఆ అజేయమైన, చిరతరమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంది. సోమనాథ్ ఒక ఆశాగీతం. ద్వేషం, మతోన్మాదాలకు తాత్కాలికంగా ధ్వంసం చేసే శక్తి ఉండవచ్చు. కానీ సత్యము, ధర్మంపై అచంచలమైన విశ్వాసం, అమరత్వాన్ని సృజించగలవని సోమనాథ్ చాటుతోంది. శ్రీ సోమనాథ మహాదేవుడి ఆశీస్సులతో వికసిత భారత నవ సంకల్పంతో భారతీయులు ముందుకు సాగుతున్నారు. విశ్వ కళ్యాణమే పరమావధిగా మన నాగరికతా స్ఫూర్తి దిశానిర్దేశం చేస్తోంది సోమనాథ ఆలయం. మహిళలు, యువతీ యువకుల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. పూజా పునస్కారాలు, ఆలయాల సందర్శనలు నిత్య జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. ఇప్పుడు ఏ ఆలయంలో చూసినా యువతే ఎక్కువగా కనిపిస్తున్నారు. చాంతాడంత క్యూలైన్ ఉన్నా సరే చాలా ఓపిగ్గా నిలబడి దైవ దర్శనం చేసుకుంటున్నారు. టెంపుల్ టూరిజం అంతకంతకు పెరుగుతోంది. ఆధునికత ఎంత పెరుగుతున్నప్పటికీ హిందూ సంస్కృతి, సంప్రదాయాలను జనం విశ్వసిస్తున్నారు. చిన్న పెద్ద వయోభేదం లేకుండా మొగ్గు చూపుతూ ఆచరిస్తున్నారు. ఇటీవల యువత కూడా పూజా పునస్కారాలకు ప్రాధాన్యతిస్తున్నారు. వయసు పైబడిన వారి కంటే యువతే ఎక్కువగా దైవ దర్శనాలకు, పూజలకు ప్రాధాన్యమిస్తూ ఉండటంతో పూజా వస్తువుల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రతాలు, గౌరీ వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, నోముల్లో పాల్గొంటున్నారు. యువత నుంచి వృద్ధుల దాకా అయ్యప్ప పూజలు, వివిధ దేవతా మాలధారణలు వేస్తున్నారు. షష్ఠిపూర్తి, అన్నప్రాసన, ఉపనయనాలు, భూమి పూజలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, వ్యాపార ప్రారంభోత్సవాలు ఇలా ఏదైనా సరే పూజలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు ఇళ్ల ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మలను పెడుతున్నారు. పండించిన పంటలకు పూజలు చేస్తున్నారు. పండుగల సమయంలో జనం పిండి వంటలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇంట్లో చేసుకున్న వంటలను దేవుడికి నైవేద్యంగా సమర్పించి పూజలు చేసుకునేవారు. ప్రస్తుతం దేశమంతా ట్రెండ్ మారిపోయిందే. పండుగల సమయంలో జనాలు ఇళ్లకే పరిమితం కావడం లేదు. సాయంత్రం అయితే చాలు ఏదో ఒక ఆలయానికి వెళ్తున్నారు. సుదూర ప్రాంతమైనా సరే ఆలయాల సందర్శనకు టైం కేటాయిస్తున్నారు.
హిందువుల్లో భక్తిభావం పెరిగింది. ఏడాదికోసారి పూజలు చేసేవాళ్లు ఇప్పుడు నిత్య పూజల కోసం వస్తున్నారు. ఎంత సంపాదిస్తే ఏంటి, ఉడతా భక్తి దేవుడికి సమర్పించుకోవడమే ముఖ్యం అనే ధోరణి బాగా పెరిగింది. కొంతమంది అయితే దానాలు, ఆధ్యాత్మిక సేవ విషయంలో గురువుల సలహాలు తీసుకుని మరీ ముందుకు వెళ్తున్నారు. ఇంతకుముందు పండుగల విషయంలో సందేహాలొస్తే ఏ రోజైతే ఏముందులే అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడలా అనుకోవడం లేదు. ఏ పండుగ ఏ రోజొచ్చిందో తెలుసుకోవడానికి ఎక్కడిదాకా అయినా వెళ్లి సందేహ నివృత్తి చేసుకుంటున్నారు. అంతేకాదు, ఆ రోజే ఎందుకు చేయాలో, అలా ఏ ధర్మ గ్రంథంలో ఉందో, అది ఎందుకు ప్రామాణికమో కూడా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత తాము తెలుసుకున్న సమాచారాన్ని సోషల్ మీడియాలో తెలిసిన వారితో షేర్ చేసుకుంటున్నారు. కొందరైతే ప్రతిరోజు ఉదయాన్నే తిథి, వార, నక్షత్రాలతో సహా ఆ రోజు ప్రత్యేకతను చెప్పే పోస్ట్తోనే సోషల్ మీడియాలో రోజు ప్రారంభిస్తున్నారు. కొంతమంది అయితే ఎక్కడైనా పురోహితులు ప్రత్యామ్నాయాలు చెప్పినా ఒప్పుకోవడం లేదు. మీరే ఆచారాలు తప్పిస్తే ఎలాగా అని వారికి క్లాస్ పీకుతున్నారు. ఇలా హిందువుల్లో పెరిగిన మత విశ్వాసం చూసిన తర్వాత ప్రభుత్వాలు కూడా హిందూ పండుగల విషయంలో గతానికి మించిన శ్రద్ధ తీసుకుంటున్నాయి. 1కి 10 సార్లు పండితుల్ని సంప్రదించాకే తేదీలు ప్రకటిస్తున్నాయి. అవసరమైతే స్వామీజీలు, పీఠాధిపతుల మార్గదర్శనం తీసుకుంటున్నాయి. అంతేకాని అనవసర రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డం లేదు. మతం ఇప్పుడు రాజకీయాల్లో కంటే ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్థూల దేశీయోత్పత్తిలో పర్యాటక ఆదాయం వాటా 9.6%. ఇందులో దేశీయ పర్యాటకం 88%. గతేడాది ఇండియా సందర్శించిన విదేశీ పర్యాటకులు కేవలం 90 లక్షలు. స్థానిక యాత్రికుల సంఖ్య కళ్లు చెదిరేలా 14 కోట్లను దాటిందే. కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, స్వర్ణ త్రిభుజం మీద అధిక శ్రద్ధ పెడుతుంటాయి. వాస్తవానికి తమిళనాడు సందర్శించేవారు అత్యధికంగా 20% ఉన్నారు. ఢిల్లీ పర్యాటకులు వారిలో సగం ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ విదేశాల టూరిస్టులను ఆకర్షించడంలో ముందు వరుసలో నిలుస్తున్నాయి. కారణం ఏంటంటే మతపరంగా ప్రముఖమైన తిరుపతి, మదురై వంటి ప్రదేశాలు వీటిలో ఎక్కువగా ఉండడమే. తిరుపతి వల్ల ఏపీ ఇండియాలోనే అతిపెద్ద దేశీయ పర్యాటక ప్రదేశంగా రూపొందిందే. రిలీజియస్ టూరిజం ఇప్పుడు అతిపెద్ద వ్యాపారంగా మారిందే. దేశంలో మతపరమైన వ్యాప్తి పెరిగిపోతోంది. దశాబ్ద కాలంగా ఈ ధోరణి మరీ ఎక్కువైందే. అడుగడుక్కి హిందూ ఆలయాలు వెలుస్తున్నాయి. చిన్న పల్లెటూళ్ళలో సైతం 2-3 దేవాలయాలుంటున్నాయి. వాటిని దర్శించుకునే భక్తులు కూడా మునుపటి కంటే ఎక్కువయ్యారు. గడిచిన 4-5 ఏళ్లలో గతంలో కంటే అధికంగా మతం మీద మమకారం పెంచుకుంటున్నారు భారతీయులు. వీరి శాతం 25% పైగానే ఉన్నట్టు గ్లోబల్ యాటిట్యూడ్ సర్వే తేల్చిందే. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. అన్ని మతాల్లోనూ ఈ ధోరణే కనబడిందే. మతం ఎంతో ముఖ్యమైందని భావిస్తున్న వారు 80%కి పెరిగారు. మత ప్రదేశాల సందర్శనలపై చేసిన సగటు వ్యయం ఇదే కాలంలో రెట్టింపైంది.